హలో అందరికీ, నేనైతే ఈరోజు కాకరకాయ పులుసు, కాకరకాయ ఏపుడైతే చేస్తున్నా. ఇవైతే శుభ్రంగా కోసి ఉప్పులో కడిగి కొద్దిగా అయితే ఎండకైతే పెట్టిన, ఇదంతా తేమ పోయేదాకని పెట్టిన. ఇవి వేపుడికి, ఇవైతే పులుసుకి. ఈరోజు అయితే నేను ఈ రెండు అయితే చేస్తున్నా. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చాట్ మసాలా, ఇది ధనియాల పొడి, పసుపు, ఉప్పు, నూనె, కారం, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ. ఇదైతే వేపుడికి తెల్లగడ్డ, దంచిన తెల్లగడ్డ. ఇదైతే కూరకి ఉల్లిగడ్డ పేస్టు, అల్లము, ఉల్లిగడ్డ పేస్టు, టమాటాలు, పులుసు, కొత్తిమీర, నూనె. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, మసాలా చెక్క, జీలకర్ర, ఆవాలు, ధనియాలు ఇవైతే వేయించి పొడి చేస్తా. పోసుకుందాం. గింజలు అయితే వేసుకుందాం. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ కూడా వేసేసుకుందాం. మా పిల్లలు అయితే కాకరకాయ తినరండి. ఈరోజు అయితే చేదు లేకుండా మంచిగా టేస్ట్గా ఉండి వాళ్ళకైతే పెట్టాలని నేను అనుకొని ఇవాళైతే చేస్తున్నా. కాకరకాయ అలవాటు చేయాలండి పిల్లలకి. కాకరకాయ కూడా మంచిది కదా హెల్త్కి. అందుకనే ఈరోజు మా పిల్లలకి ఇష్టం లేని వంటలే నేను ఈరోజు చేస్తున్నా. పసుపు వేసుకున్నాం. వేసింది కదా, కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. కాకరకాయలు అయితే వేసుకున్నాం. నేను ఒక్కదాన్నే వేసుకున్నాండి వీడియో, అందుకే కొంచెం కదిలినట్టుంది. మా పిల్లలు స్కూల్కి పోయింది కదా. ఇదైతే మంచిగా నూనెలో వేగనిద్దాం. టమాటాలు అయితే వేసుకున్నామండి. పులుసు అయితే పోస్తున్నాం. నీళ్ళు అయితే కొన్ని పోసుకున్నాం. పులుసు పోసిన మంచిగా కొంచెం అయితే ఉడకనిద్దాం. ఫ్రై అయితే చేసుకున్నామండి. అయితే తీద్దాం. ఉడికిపోయింది. ఉప్పు, కారం వేసేసుకున్నాం. సూపర్ ఉంటుందండి ఇట్లా పులుసు చేసుకుంటే. పులుసు వేపుడు ఈరోజు మాది. పిల్లలు తింటారో చూడాలి. ఖచ్చితంగా తింటారని అనుకుంటున్నాను నేను. కాకరకాయ మంచిదండి తింటే. పిల్లలు తిన్నారు కదా, మా పిల్లలు అయితే అస్సలు తినరు.
ఇప్పుడైతే ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకుందామండి. ఇది చిక్కదనం కోసం, టేస్ట్ కోసం కూడా. నువ్వులు ఉంటే వేసుకోవచ్చు, కానీ నాకు నువ్వులు లేవు కాబట్టి ఇంట్లో వేయట్లేదు. మీరుంటే వేసుకోండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. నువ్వులు వేస్తే ఇంకా. ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. మంచి మసాలా ముద్ద ఇక్కడ చూసారా, కాకరకాయ ఎప్పుడైతే వేగుతున్నాయి చూసారు కదా. ఉడికిపోయిందండి కూర. మసాలా అయితే వేసేసుకున్నాం. ఇది చాట్ మసాలా. కొంచెం సేపు ఉడకనిద్దాం, బాగుంటుంది ఉడికి. ఇంకా నూనె గంట అయితే వచ్చిందంటే కూర రెడీ అయిపోయింది. చూడండి చూసిన మిగతాయి కూడా వేసుకున్నాం. వేపుడైతే వేగిపోయిందండి. లాస్ట్గా వేసుకుందాం తెల్లగడ్డ. లాస్ట్గా తెల్లగడ్డ, కారపొడి. ఇంతేనండి, వేపుడైతే సూపర్ ఉంటుంది. కాకరకాయ వేపుడు. మీ ఇంట్లో ఎవరైనా తిన్న వాళ్ళు, కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఇలా చేయండి, సూపర్ ఉంటుంది. తింటారు ఇష్టంగానే. వాళ్ళు కొంచెం తిన్నా సరిపోద్ది కదండి, ఆరోగ్యానికి మంచిది కదా కాకరకాయ. నేను దీంట్లో ఉప్పు వేయట్లేదు. ఎందుకు వేయట్లేదు అంటే కారపొడి ఉప్పు ఉంది. నేను కాకరకాయ కడిగేటప్పుడు ఉప్పుతోనే కడిగినా కదా, అందుకని ఆ ఉప్పు సరిపోద్ది, అందుకే నేను ఉప్పు వేయట్లేదు. సింపుల్ అండి కాకరకాయ వేపుడు. అయిపోయింది కాకరకాయ వేపుడు అయితే రెడీ. సాయంత్రం మా పిల్లలు తినరో నేనైతే మళ్ళీ వీడియో చేస్తానండి. అంతేనండి, కాకరకాయ వేపుడు అయిపోయింది. ఇక పులుసు అయితే చూద్దాం. పులుసు కూడా రెడీ అయిపోయింది. అంతేనండి, పులుసు కూడా రెడీ అయిపోయింది. అంతేనండి, మీరు కూడా చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇదండి కాకరకాయ పులుసు.
మా పిల్లలు తినేటప్పుడు వీడియో చేస్తా. తినరో తెలీదు, తినేటప్పుడు అయితే వీడియో చేస్తా. సూపర్ ఉంటుందండి. ఇట్లా కానీ చేసుకుంటే బాగుంటుంది వేపుడు పులుసు. సరేనండి, ఈరోజు వీడియో ఇంతే. కొంచెం మగ్గనిద్దాం, నూనెంతా పైకి వచ్చేదాకా మగ్గనిద్దాం. సరేనండి, ఈరోజు వీడియో ఇంతే. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఇంకా మరిన్ని వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. ట్రై చేయటం కాదు, పెడతా. మీరు లైక్ చేస్తే నాకు కూడా పెట్టాలని అనిపిస్తుంది కదండి. వంటలు అయితే ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది. సరేనండి, ఇకైతే బాయ్. మళ్ళీ మరో వీడియోతో రేపైతే కలుసుకుందాం. బాయ్. చూడండి, నూనె అయితే పైకి తేలింది. చూసారు కదా, ఇట్లా నూనె పైకి తేలితే కూర రెడీ అయిపోయినట్టే. నూనె అంతా పైకి వచ్చింది. అయిపోయిందండి. ఇదైతే గ్యాస్ కూడా బంద్ చేస్తా. కామెంట్ అయితే చేయండి ఎట్లుండేది కూర.